అధికార గర్వం ఎరుగని నిగర్వి మన ఊరి బడిబాగు కోసం స్వచ్ఛ పాఠశాలల కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించాలి అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు అని ఆయన పిలుపు మేరకు కోహెడ్ హై స్కూల్లోని 3 గదులను ఈ రోజు బీజేపీ శ్రేణులు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా శుభ్రపరిచి నీటితో కడిగారు। ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు జాలింగం రమేష్, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వెంకటేశం, వార్డు మెంబర్స్ గుగ్గిల శ్రీనివాస్, బండర్ జగన్ యాదవ్, నాయకులు పేర్యాల సాగర్ రావు, నరాల శ్రీకాంత్, బీజేపీ గ్రామ శాఖ బూత్ అధ్యక్షులు మంజుసాగర్ గౌడ్, తలారి సుధాకర్, జాలిం అనిల్ తదితరులు పాల్గొన్నారు। కోహెడ్ మండల వ్యాప్తంగా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాలు జరిగాయి। ఏమైనా మిగిలి ఉంటే రేపటి వరకు పూర్తి చేయాలి అని పార్టీ శ్రేణులకు జాలింగం రమేష్ పిలుపునిచ్చారు। ఈ మాటలకు పాట యాడ్ చేస్తావు కదా, ఏం లేదు। కేంద్ర మంత్రి గారు మమ్మల్ని అందరినీ భారతీయ జనతా పార్టీ చేయాలని ఆదేశించడం జరిగింది। రేపు 16 నుంచి 10 తారీఖు పూర్తిగా వస్తారు కాబట్టి వాళ్ళు పరిస్థితున్న వాతావరణంలో చదువుకోవడం విషయంగా ఈరోజు అన్ని పాఠశాలలో చూపించాలని చెప్పి అన్ని మూసి మంచి అన్ని పాఠశాల ప్రజలను చెప్పిన నేపథ్యంలో ఈరోజు మా కోడా స్కూల్లో 2-3 గంటలు చదువుకునే పిల్లల కోసం శుభ్రం చేసి వారికి అందరూ మోటివేట్ చేస్తా ఉన్నాం। చాలా బాగానే ఈరోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం।